గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఇప్పుడే నేనైతే మన శంకర వరప్రసాద్ గారి మూవీ అయితే చూసేసాను భయ్య. మన వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు, రివ్యూ చెప్పే ముందు మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు సినిమా చూసి కామెంట్ చేయండి కింద మీకు ఎలా అనిపించినది. ఇక ఏమాత్రం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. పండగే పండగ, చిరంజీవి పండగ, మన శంకర వరప్రసాద్ గారి పండగ. అమెరికా నుంచి అమలాపురం వరకు రేపటి నుంచి థియేటర్లు ఫుల్ అయిపోతే రాసి పెట్టుకోండి, ఓకేనా. ప్యూర్ చిరంజీవి వన్ మ్యాన్ షో విత్ బ్యూటిఫుల్ సపోర్టింగ్ యాక్టర్స్. మామూలుగా లేదు భయ సినిమా. చెప్దాం అసలు ఏంది కథ, ఏంది కరెక్ట్ అని చెప్పేస్తా. సినిమాలో అయితే స్టోరీ అయితే పెద్ద స్టోరీ కదా, సింపుల్ స్టోరీని చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో బ్యూటిఫుల్ ఎంగేజింగ్ పాయింట్స్ తీసాను. సింపుల్ స్టోరీ లీక్ చేసేస్తున్నారు అనుకోవద్దు, పెద్ద స్టోరీ కానీ సింపుల్ స్టోరీ. మీరు ఎలాంటి చూసింది ఇది సింపుల్. ఒక ఎన్ఐ ఏజెంట్ మనకు ట్రైలర్లో చూపించినట్టు, ఎన్ఐ ఏజెంట్ ఒక భార్య భర్తలు విడిపోయిన తర్వాత ఫ్యామిలీని కలవడానికి హీరో ఎన్ఐ ఏజెంట్గా ఉన్న వ్యక్తి ఎలా ఆ పిల్లల్ని కలిశాడు, ఎలా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, ఎలా కలిశాడు, చివరికి భార్య భర్తలు ఎలా కలిశారనే సింపుల్ పాయింట్ని చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో చెప్పారు భయ. ఇది స్టోరీ భయ. అసలు యాక్చువల్గా సినిమా అంటే సినిమా పాయింట్స్ ఏంటి, హైలైట్ పాయింట్స్ ఏంటి, ఎలా ఉంది ఏంది అనేది మాట్లాడుకుందాం, పూర్తిగా మాట్లాడుకుందాం. ఓపెనింగ్ సీనే చిరంజీవి గారిని మాస్ ఎలివేషన్లు ఇచ్చేయకుండా సింపుల్గా ఒక ఫ్యామిలీస్ కనెక్ట్ చేసేటట్టు ఫ్యామిలీ పాయింట్లు దింపాడు ఆ ఇంట్రడక్షన్. ఫ్యామిలీ పాయింట్తో దింపి ఆ తర్వాత తిప్పి ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ ఇంట్రడక్షన్ ఫస్ట్ ఫైట్లో ఇచ్చేసాడు. అదిరిపోయింది ఫైట్ మాత్రం. దాని తర్వాత ఇంకో ఎంగేజింగ్ పాయింట్, ఫ్యాన్స్కి కావాల్సిన హుక్ స్టెప్పులో థియేటర్ వెళ్ళిపోయింది మామ. వైబ్లో ఉండిపోతారు కాసేపు, మామూలు కూడా. చిరంజీవి టు ద కోర్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ. ఇమీడియట్ ఫైట్. ఫ్యాన్స్కి ఏం కావాలో అది ఇచ్చేసాడు, కామన్ ఆడియన్స్కి ఏం కావాలో అది ఇచ్చేసారు. ఇమ్మీడియట్గా హుక్కు స్టెప్ పాట అయిపోగానే ఆ పాయింట్ అని భార్యాభర్తలు ఎలా ఏంది వాళ్ళ బ్యాక్ స్టోరీని చాలా సింపుల్గా క్రిస్పీగా కనెక్ట్ అయ్యేటట్టు చూపించేశారు, పెద్దగా ల్యాగ్ చేయకుండా. ఆ తర్వాత పిల్లలు అలా విడిపోతారు, ఎలా కలిశాడు, అలా ఈ ప్లేస్కి ఎలా వచ్చారు. పిల్లలతో ఉన్న ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్లో బుల్లిరాజ్ మన సంక్రాంతికి వస్తున్నంత చిరంజీవి వెంకటేష్ గారితో బుల్లిరాజు క్యారెక్టర్ ఎంత కామెడీ చేసిందో అంత లెవెల్ ఆఫ్ కామెడీ కాకుండా మంచిగా ప్యాక్ చేసి ఫస్ట్ హాఫ్లో చాలా బాగా అమర్చారు. బుల్లిరాజు ఈ సినిమాలో కూడా మంచిగా అలరించాడు బుల్లిరాజు క్యారెక్టర్, ఆ బుడ్డ పిల్లోడు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదేంటి ఇలానే అయిపోయిందా అన్నట్టు అనిపించింది భయ. టు ద ప్రీ కోర్ ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి గరణ మొగ్గుడు టైప్లో మనోడు విడిపోయిన ఫ్యామిలీ నుంచి ఆ ఫ్యామిలీ టయానికి విడిపోతారు, అలా ఎలా వెళ్తారు ఆ ఇంట్లోకి మళ్ళీ విడిపోయిన ఫ్యామిలీలోకి అనేది పాయింట్గా తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల సన్నివేశాలు చాలా బాగా తీశారు. చాలా ఎంగేజింగ్ ఉంది. నాకు ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఏంటి అయిపోయిందా, కామెడీకి కామెడీ, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, మాస్కి మాసు, ఎలివేషన్స్కి ఎలివేషన్, డ్యాన్స్కి డ్యాన్స్, ప్యూర్ వన్ మ్యాన్ షో. అసలు కామెడీ ఎరగ తీసేశారు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఏముంటుందా అని ఎక్స్పెక్ట్ చేశా. మామగారితో అల్లుడు గారు ఆడుకున్నారు, మామూలుగా లేదు అంతే. మామగారితో అల్లుడు గారు ఆడుకున్నారు, ఫుల్ నవ్వులు. మామగారు ఇంటికి వచ్చిన తర్వాత మన చిరంజీవి గారు ఎలాంటి కామెడీ పండించారనేది అక్కడ కూడా చాలా స్పేస్ ఎతికి డైరెక్టర్ గారు కామెడీలు బాగా పండించారు. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ మన విక్టరీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత టు ద కోర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. టు ద కోర్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఆ 20 నిమిషాలు అసలు మామూలుగా ఉండదు. క్లైమాక్స్లో మళ్ళీ మాస్ ఎలిమెంట్స్ ఇచ్చేసారు, మన ఫ్యాన్స్కి కావాల్సినట్టు మాస్ ఫైట్ ఇచ్చారు. క్లైమాక్స్లో మళ్ళీ ఆల్ టుగెదర్ వచ్చేసారు. అయితే ఇక్కడ విక్టరీ వెంకటేష్ గారు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు అనేది మాత్రం సస్పెన్స్గా పెడతావే, అది మీరు సినిమా హాల్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. బికాజ్ ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది, వెంకటేష్ గారు తీసుకురావడం కూడా చాలా బాగా మంచిగా తీసుకొచ్చారు, చాలా ఎంటర్టైన్మెంట్ వేలు తీసుకొచ్చారు. అసలు వెంకటేష్ గారు సినిమాలోకి ఎందుకు వస్తారు, ఆ ఇంట్లోకి ఆ ఫ్యామిలీ మధ్యలోకి ఎందుకు వస్తారు, ఏ క్యారెక్టర్లో వస్తారు అనేది చూడండి. మీరు కామెంట్ చేయండి, మీరు ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఏ క్యారెక్టర్ అయ్యి ఉంటుంది అనుకున్నారు కింద కామెంట్ చేయండి. కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది, ఊహించరు. మంచి క్యారెక్టర్, ఇద్దరి మధ్య కామెడీ చాలా అదిరిపోద్ది. వింటేజ్ సాంగ్స్ అన్ని తీసుకుని చాలా బ్లెండ్ చేసి భలే సూపర్ ఎంటర్టైన్ చేసేసారు ఆడియన్స్ని. ఇంకా మైనస్లకు వస్తే చిన్నవి లాగ్, అవి పెద్ద మైనస్లే కాదు, మన సినిమా తీసేవాళ్ళం కాదు కానీ చెప్పే వాళ్ళ ప్రొడక్ట్ నచ్చిందా లేదని నేనైతే ఫుల్ టు ఎంగేజ్ అయిపోయా. ఈ
ఇక డైరెక్షన్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి గారు ఆయనకు ఉండాల్సిన చిరంజీవి గారి మీద ఉన్న చిరంజీవి గారి సినిమాలు చూసిన పెరిగిన అడ్మైరేషన్ అన్నీ కలిపారు భయ. ఏది ఒక జై చిరంజీవి, ఒక శంకర్దాస్ MBBS, డాడీ, ఈ గరాడముగుడు ఆల్ టుగెదర్ మిక్స్ జారీ వేసి దింపారు భయ చిరంజీవిని. సూపర్, అన్ని మిక్స్ కొట్టాడు చిరంజీవిని. అలా తీసాడు మన అనిల్ రావిపూడి గారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్స్ నీకు హ్యాట్స్ ఆఫ్. ఏంది ఆ బీజియం? నేను ఒకటి మాత్రం చెప్తా భయ్యా, SS రాజమౌళికి MM కీరవాణి గుర్తుపెట్టుకోండి. SS రాజమౌళికి MM కీరవాణి, DSPకి అదే మన సుకుమార్ గారికి DSP అయితే, అలాగే మన త్రివిక్రమ్ గారికి SS తమన్ అయితే, మన అనిల్ రావిపూడికి భీమ్స్. మామూలు కోట్ల మ్యూజిక్, ఇద్దరు కలుస్తారు, మామూలుగా ఉండలేదు. సంక్రాంతి కోసంతో బ్లాక్ బస్టర్, ఇంతో కూడా బ్లాక్ బస్టర్. ఇక అనిల్ రావిపూడి గారు అయితే ప్రతి సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతాడు, బ్లాక్ బస్టర్. సంక్రాంతికి ఈయన ట్రేడ్ మార్క్ కనిపించుకున్నారనేది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. సినిమా ఎలా తీయాలి, ఆడియన్స్ పల్స్ ఎలా పట్టాలి అనేది తెలుగు ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి గారికి తెలిసినంతగా ఏ డైరెక్టర్కి తెలియదు అనేది నా ఒపీనియన్. ఏం కావాలి ఆడియన్స్కి, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఎలా ఎంగేజ్ చేయాలి, ఎలా స్క్రీన్ ప్లే నడపాలి, ఎలా ఇంటి సీన్లు పెట్టాలి, హీరోస్కి ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలి, ఇంత మాస్ హీరోని ఇంత కామెడీ వేలో చూపించిన హిట్ కొట్టగలమనే ఒక మనిషి మన అనిల్ రావిపూడి గారు. అది ఇక నయనతార గారి యాక్టింగ్ పీక్స్. నయనతారతో కన్నా మన మామగారితో సెకండ్ హాఫ్లో ఫుల్ కామెడీ పండించారు. ఫస్ట్ హాఫ్ నుంచి ఎప్పుడైతే మామగారు ఎంట్రీ వస్తుందో మామ అల్లుళ్ళు సూపర్ ఎంజాయ్ చేయించారు, మనల్ని సూపర్ ఎంటర్టైన్ చేసేసిండ్రు. ఇక నెగిటివ్ అంతే లేదా, సాంగ్స్ కూడా చాలా మంచిగా బ్లెండ్ చేశారు. సాంగ్స్ బాగా ఫస్ట్ హాఫ్లో వచ్చిన హుక్ స్టెప్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే మిసాలా పిల్ల కానీ, చివరిలో ప్రీ క్లైమాక్స్లో వచ్చే మన ఏంది బస్సు సంగతి సూపర్. ఇంకా విక్టరీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు అల్లరి నేవుదన్నే ఓహో ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు మామూలు టు దరగౌర్. అది మాత్రం సస్పెన్స్, నేను చెప్పను, స్టోరీ ఇంకా లీక్ చేయలేను. పెద్ద స్టోరీ కాదు, ప్లాట్ అయితే మీకు చెప్పేసా, సింపుల్ స్టోరీయే, కానీ చాలా బాగా స్క్రీన్ ప్లే, చాలా బాగా సపోర్టివ్తో సపోర్టివ్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఏ సినిమా ఒక డైలాగ్ చెప్తా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్తో పని లేదు అంటారు, కానీ కంటెంట్ ఉన్నోడితో కట్అవుట్తో పని లేదు, కానీ కట్అవుట్ కూడా ఉంటే ఆ బొమ్మ ఎంత, కంటెంట్తో పాటు కట్అవుట్ కూడా ఉంటే ఆ బొమ్మ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మీరు ఊహించుకోండి. రేపటి నుంచి చెప్తున్నా, అమెరికా నుంచి అమలాపురం దాకా రేపటి నుంచి థియేటర్లు ఫుల్ అయిపోతే పండగ. ఇది చిరంజీవి పండగ, మన శంకర్ వరప్రసాద్ గారి పండగ. ఇక మనం ఇచ్చే రేటింగ్ రివ్యూ ఏంటమ్మా, అందరిలాగా పువ్వులు పళ్ళు పలహారాలు ఇవ్వం. మన పాయింట్ డిజాస్టర్, ఫ్లాప్, యావరేజ్, హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ మాత్రం బ్లాక్ బాస్టర్. అయితే ఒకటి మీరు కూడా ఎలా మామ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి మర్చిపోదు. అలాగే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. ఓకేనా? అంటే నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కోసం ఉంటా. బాయ్.